అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అనంతరం గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం నేపథ్యంలో తాజా పరిస్థితిపై నెతన్యాహుతో చర్చించిన ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకుని అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు కల్పించవచ్చని అన్నారు. గాజా ప్రాంతంలో ఉన్న ప్రమాదకరమైన ఆయుధాలు, పేలని బాంబులను నాశనం చేయడానికి తాము బాధ్యత వహిస్తామని తెలిపారు. గాజా ప్రాంతం పునర్నిర్మాణం ద్వారా వేల కొద్ది ఉద్యోగాలు సృష్టించవచ్చని, ఇదే మధ్యప్రాచ్య ప్రజలందరికీ గర్వకారణం అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే గాజా స్ట్రిప్ పై అమెరికా ఏ విధమైన నియంత్రణను చేపడుతుందనే విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. ఈ క్రమంలోనే జో బైడెన్ విదేశీ వ్యూహాన్ని అధ్యక్షుడు ట్రంప్ విమర్శించారు. మధ్యప్రాచ్యంలో 4 సంవత్సరాలు ఏదీ చేయలేదని, అసమర్థత మాత్రమే చూపించారని ఆరోపించారు. దశాబ్దాలుగా సాగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణకు ఒక పరిష్కారంగా 2 దేశాల వ్యవస్థను సమీక్షించాలని అభిప్రాయపడ్డారు. గాజాను స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా భద్రతా దృష్టికోణంలో కూడా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా సంబంధాల్లో శాంతి స్థాపనకు ఒక ముఖ్యమైన దిశగా మారవచ్చని అన్నారు. ఇక ఈ చర్య చరిత్రను మార్చగలదని నమ్ముతున్నట్లు నెతన్యాహు తెలిపారు. ఈ మార్గం అనుసరించడం నిజంగా విలువైనదని, గాజా ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి, హమాస్ను నిర్మూలించడానికి అమెరికా మార్గదర్శకత్వం సమర్థవంతంగా ఉండగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవలి ట్రంప్ ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను ఆయా దేశాలు ఖండించాయి. అలా చేస్తే తమ ప్రాంతంలోని స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్లు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఈ క్రమంలోనే గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇక గాజాను స్వాధీనం చేసుకుంటానంటూ ట్రంప్ ప్రకటించడాన్ని హమాస్ ఖండించింది. ఆయన గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది. మా ప్రజలు దీన్ని ఆమోదించరని, వారి భూమి నుంచి వారిని తరలించడమే కాకుండా ఈ దురాక్రమణను అడ్డుకోవాల్సి ఉందని పేర్కొంది.